మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. తెలంగాణ కరణం నియోగి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మార్చి 14 శనివారం రోజు పవిత్ర క్షేత్రం యాదాద్రిలో సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నారు. కరణం నియోగుల ఆత్మగౌరవ సభగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షులు బండారు రాంప్రసాదరావు తెలిపారు. ఇప్పటికే కరణం నియోగులను ఏకం చేసే పనిలో 8 ఏళ్లుగా రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన సంఘం వార్షికోత్సవాల్లో భాగంగా ఆత్మగౌరవ సభను నిర్వహిస్తున్నారు. కరణం నియోగులైనప్పటికీ యావత్ బ్రాహ్మణులను కలుపుకుని పోతూ అందరి ఆహ్వానంతోనే సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సభను యాదాద్రిలోని రెడ్డి భవనంలో శనివారం ఉదయం 9 గంటల నుంచి వివిధ దైవిక కార్యక్రమాలతో మొదలయ్యి సభ ప్రారంభమవుతుంది. సభకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, ప్రభుత్వ సలహాదారులు హర్కర వేణుగోపాలరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు, ఎమ్మెల్సీ వాణిదేవి, మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దేవిప్రసాద్, బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్, కాంగ్రెస్ నాయకులు దుద్దిళ్ల శ్రీనుబాబు, హుజూరాబాద్ ఇన్ఛార్జి ఒడితెర ప్రణవ్ బాబు, ప్రణీత్ గ్రూప్ చైర్మన్ కామరాజు నరేంద్ర కుమార్, కరివేన సత్రాల ట్రస్ట్ బోర్డు సలహా మండలి చైర్మన్ హర్కర శ్రీనివాసరావు, అధ్యక్షులు డాక్టర్ ఎన్ఆర్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ నవలూరి వేణుగోపాల్, బ్రాహ్మణ్స్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అధ్యక్షులు బీఆర్వి సుశీల్ కుమార్, బ్రాహ్మణ సంఘాల బాస్ కోఆర్డినేటర్ బసవరాజు శ్రీనివాస్, ఏబీ6 ఛానల్ చైర్మన్ విష్ణుదాస్ శ్రీకాంత్, సుడా మాజీ చైర్మన్ జీవీ రామకృష్ణారావు, రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు, మాజీ కార్పొరేటర్ వద్దిరాజు గణేష్, టీపీఎస్ఎస్ఎస్ అధ్యక్షులు మోత్కూరి రామేశ్వరరావు, వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ, గంగు ఉపేంద్ర శర్మ, వైష్ణవ సంఘం అధ్యక్షులు ఎస్టీ చారి, ధూపదీప నైవేద్యం సంఘం అధ్యక్షులు వాసుదేవ శర్మలతో పాటు రాష్ట్రంలోని అన్ని సంఘాలకు చెందిన నాయకులు పాల్గొంటున్నారు. రాష్ట్రం నలుమూల నుంచి విచ్చేస్తున్న బ్రాహ్మణుల కోసం కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని, పెద్ద సంఖ్యలో తరలి రావాలని సంఘం ప్రధాన కార్యదర్శి బక్షి శ్రీధర్ కోరారు. దేశ రాజకీయాలను ఏలిన మన నాయకులు, సంస్కరణలు చేపట్టిన మహానుభావులు, ఆర్థిక పరిస్థితులను అంచనా వేసిన అపర చాణక్యులు, ఆ స్ఫూర్తి, ఆ ప్రేరణ ఈ తరానికి ఆదర్శం. సమస్యలపై పోరాటం చేస్తూ దూసుకుపోతున్న ప్రతినిధులు, అన్ని వర్గాల వారితో మమేకమవుతున్న మన వాళ్ళు, ప్రజా ప్రతినిధులుగా ఎదుగుతూ రోల్ మోడల్ గా నిలుస్తున్న యువనేతలు, మన లీడర్ మీ ఏబీ6 న్యూస్ లో ప్రత్యేకం.